4120 అసెంబ్లీలు. ఆ 4120 అసెంబ్లీలో జమ్మలమడుగు మొదటి 4లో ఒకటి కాబోతుంది. అందరూ ఈ గడపలో బాగుంది, రాష్ట్రంలో బాగుంది కాదు కావాల్సింది. ఈ దేశంలోని 4120 నియోజకవర్గాల్లో ఒకటి 2 3 4 స్థానాల్లో ఒక స్థానం ఉంటుంది. దానికి మనం పట్టుదలగా పనిచేద్దాం. ఇవన్నీ నేను రాసుకొని ఇచ్చిన ఏమేమి చేయాలా ఏ కదని. జలజీవన్ మిషన్ ద్వారా అంటే తాగునీళ్లకు పల్లెలకు ఇచ్చే స్కీమ్ పేరు జలజీవన్ మిషన్. అంటే తాగు, జలం అంటే నీళ్ళు, జీవన విధానానికి మిషన్ అంటే సంస్థ. దాని ద్వారా నీళ్లు ఇంట్లోకి రావాలా, కుళాయి ద్వారా మురికి నీరు బయటకు పోవాలి. అది పల్లెకు. అదే టౌన్కి అయితే జమ్మలమడుగు ప్లస్ ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు లేదా కమలాపురం మున్సిపాలిటీలకు పోయే స్కీమ్ పేరు అమృత్. ఆ స్కీమ్ పేరు అమృత్. అంటే అమృతం కాదు, దాని పేరు అటల్ మిషన్ స్కీమ్ అని. అటల్ మిషన్, అటల్ AMRUT ఆ స్కీమ్ పేరు. అటల్ బిహారీ పేరుతో పెట్టిన స్కీమ్. ఆయనే బీజేపీ పార్టీని పెట్టాను. అటల్ మిషన్ స్కీమ్ పేరుతో ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి మీ గండికోట నుంచి 110 కోట్లతో టెండర్ గతంలో పిలిచిన సుధీర్ రెడ్డి, పాత సుధీర్ రెడ్డి పుణ్యవాణి ఎన్నికపోయింది. ఇప్పుడు మళ్ళీ వస్తుంది అమృత్ పథకం. అది ఆల్రెడీ జమ్మలమడుగు గతంలో నేను గమనించాల కాడ సెంటర్ పాయింట్ పెట్టి మైలూరు నుంచి జమ్మలమడుగు నీళ్లు పెద్ద ట్యాంకులు కట్టాం. నీళ్లు పూర్తి స్థాయిలో జమ్మలమడుగులో 20 వార్డులు రోజు 2 నుంచి 6 గంటలు నీళ్ళు వస్తున్నాయి. ఇంతకుముందు లేదు. అంతేకాకుండా పల్లెల్లో CPWS ప్రోగ్రామ్ అని పెట్టినాం 5 చోట్ల. గండికోటకు సపరేట్, అంటే గండికోట నుంచి కొండాపురానికి, గండికోట నుంచి మద్దనూరికి, మైలవరం నుంచి పెద్దమడియము, మైలవరం జమ్మలమడుగు పల్లెలకు. అది కప్పులు వేపినారు. మళ్ళీ సెట్ చేసినాం. మళ్ళీ టెండర్ పిలిచినారు. ఇది స్కీమ్ సెటప్ కావాలని. కేసీ కెనాల్ ఎలక్షన్లు జరిగినాయి, మైలవరం సంఘం ఎలక్షన్ జరిగినాయి, చెరువుల ఎలక్షన్ జరిగినాయి. ఏకగ్రహం జరిగినాయి లేదా? ఆ ముందు నిర్బంధించినారు అన్నాడు అవినాష్ రెడ్డి. దేవుళ్ళు దాచిపెట్టారంట. మన దేవుళ్ళు దాచిపెడితే దండలేసి దానికి రాజశేఖర్ కోసం ఈ సుధీర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వచ్చాడు కదా. ఇప్పుడు వచ్చేదానికి రావచ్చు కదా, మన రావాలి కదా. ఇప్పుడు మనం వచ్చారు కదా. అంటే అంత అయిపోయాడు, అప్పటికే అయిపోయిందే పడగా ఊరికే డబ్బా. మన అవినాష్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చూడలే. 5 రోజుల పాటు నేను జూబ్లీ లోపల ఆడుకోవడం అట. 2 రోజులు వచ్చినప్పుడు ఏం పని చేయలేదు, నువ్వు వచ్చి చేయన్నాడు. మా జమ్మలమడుగులో చేసినట్టు నీ పులివెందులు కూడా జరగదు. పట్టుబట్టి చేసేవాళ్ళమే. ఇది గండికోట టూరిజం పెరుగుతుంది, స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, ధాన్య ఫ్యాక్టరీకి అడ్డుపడ్డాడు రామసుబ్బారెడ్డి గారు. అసలు మన మీటింగ్ జరిగితే వద్దట. ఏది పబ్లిక్ హీరింగ్ మళ్ళీ పెట్టాలంట. అంటే మళ్ళీ పెడతానే ఉండాలా? ఇదే నా పని. అసలు పబ్లిక్ హీరింగ్లో మా గౌరవ కలెక్టర్ గారు మేమందరం కూర్చున్నాం. ఈ పనులు జరగాలని అడిగినారు. ఆ పనులన్నీ వాళ్ళతో లిఖితపూర్వకంగా మా దగ్గర సమాధానం ఉంది. అవి చేస్తేనే వాళ్ళు ఫౌండేషన్. రెండో దానికి చేయకుండా దాన్ని అడిగిపోతుంది. దానిగా రావాలని కోరుకోవాలా, రాకూడదని కోరుకోవాలా, నువ్వు చెప్పినట్టునా. కాబట్టి పర్మిషన్లు మేము అన్ని క్లియరెన్స్ అయినాకనే స్టార్ట్ చేద్దామని చెప్పినాం. కాబట్టి రామసుబ్బారెడ్డి పప్పులు ఉడకవు, ఆ పాత సుధీర్ రెడ్డి పప్పులేమి ఉడకవు, అవినాష్ రెడ్డి ఉడకవు. జగన్ రెడ్డి 3 చోట్ల ఇరుక్కున్నాడు. వాళ్ళ ఆయనప్పుడు చేసిన కేసులు 2 ఈ 5 ఏళ్లలో చేసిన కేసులు 10 హీరింగ్ వచ్చినాయి. ఏది లిక్కర్ కేసు వచ్చింది, ఫైబర్ నెట్ కేసు వచ్చింది, ఇసుక కుంభకోణం వచ్చింది, మైన్స్ కుంభకోణం వచ్చింది, భూ కుంభకోణం వచ్చింది, విద్యా కుంభకోణం. బైజూస్ అనే కంపెనీకి ఇష్టం వచ్చినట్టు సెల్ ఫోను మన ట్యాపు మన 24,000 దొరికితే 74,000 రాపించుకునేది. ఆ 50,000 నాకు తెచ్చి పెట్టనేది. ఆ ఒప్పందం పోయింది. ఆ ఇష్టం వచ్చినట్టు కలర్లు వేసినాడు. అది కూడా వద్దని ఆపినారు. గతంలో నాడు నేడని చెప్పినారు, స్కూల్ బిల్డింగ్లు కట్టలే పెట్టలే. కాబట్టి ఇవన్నీ పికప్ కావాలంటే ఖచ్చితంగా మన ప్రగతి జరగాలంటే ఏముండాలా? కూటమి ప్రభుత్వం ఉండాలా లేదా? జమిలీ ఎలక్షన్లు జరుగుతాయా లేదా? అందుకు మన రాష్ట్రంలో ఎప్పుడు జరుగుతాయి? నేనే మాయాపులోనే 94, 99, 2004, 2009, 2014, 2019, 2024 జరిగాయి కదా. ఇప్పుడు మన దగ్గర జరుగుతాయి జమిలీ ఎలక్షన్. దేశంలో మిగతా రాష్ట్రాల్లో జమిలీ లేవు, కానీ ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎలక్షన్ జరుగుతాయి కదా. మన జమిలీ ప్రభుత్వము మనం జమిలీగా పోటీ చేస్తామా లేదా? జమిలీ అంటే ఏంది? మన జమిలీ అంటే మన కూటమి జమిలీ. ఇది 3 పార్టీల జమిలీ. 5 MP ఎమ్మెల్యేల
కూటమి. ఆ 2 ఎలక్షన్లు ముగ్గురం కలిసి పోటీ చేస్తాం, మరింత బలపడతాం. బీజేపీ పార్టీ బలపడుతుంది. ఏదైనా మన ముగ్గురం ఒకటే, అందరూ బలపడాలి, అందరూ మెంబర్షిప్లుగా ఉండాలి, ఈ దేశంలో గొప్పతనం ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ జమిడి ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా నేనైతే సింపుల్గా సీతారామన్ గారి స్టేట్మెంట్ కూడా చూశాను. 29 తర్వాతనే జరగబోయే ఎలక్షను. ఇంత లోపల డీలిమిటేషన్ కూడా జరుగుతుంది. అంటే మొన్న 2000 ఇంతకుముందు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 2009లో ఎర్రగుంట మండలం ఎట్లా మనకు వచ్చిందో, రుదుడికి చాపాడు మండలం పక్క పోయి మైదుకూరుకి ఎట్లా వచ్చిందో. డీలిమిటేషన్ అంటే కొందరు ఎక్కువగా వాళ్ళకు తెలియదు. అంటే కొన్ని వ్యవస్థీకరణ జరుగుతుంది. ఎంపీలకు కూడా కొన్ని ఎంపీలు పెరుగుతాయి, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి.